చెప్పే అవకాశం ఇచ్చినందుకు ఎంతో నా సాక్ష్యం ఏంటంటే అసలు నేను ఈ మందిరానికి రావడం అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఈ మందిరానికి వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకంటే నా భర్త వల్లే. నా భర్త దినకర్ ఒకప్పుడు 2003-4 సంవత్సరంలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆయన దేవుడు నాకు సహాయం చేస్తాడని అప్పుడు అమ్మమ్మ గారు ఉండేవారు. ఆ అమ్మమ్మ గారి దగ్గర వచ్చి ఒక ప్రేయర్ ఆయిల్ డబ్బా తీసుకొచ్చి ప్రేయర్ చేసి చేయించుకొని తీసుకెళ్ళాను. మరి తను ఎక్కడో రోడ్డు మీద ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి తనకు దేవుడి మీద అపారమైన నాకు ప్రేమతో, ఎందుకంటే నాకు అంతకుముందు నేను ఎన్నో మేలులు పొందుకున్నాను. అది నా జీవితం చాలా జరిగాయి. అయితే నా భర్తను రాశాను. ఆ రోజు నుంచి తను చాలా మటుకు చాలా మారారు. కాకపోతే ఈ మందిరానికి నేను వస్తూ ఉండగా మధ్యలో వచ్చి నేను ఎక్కడ మందిరానికి వెళ్తావో అక్కడికి చాలా గోలగోల చేస్తానని చెప్పారు. అప్పటి నుంచి నేను మధ్యలో కొన్ని సంవత్సరాలు మానేస్తాను. దొంగచాటున కలవరి లేకపోతే మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. దొంగతనంగానే వెళ్ళేదాన్ని. ఆయనకు అసలు ఏనాడు తెలిసేది కాదు. కానీ ఈ మధ్య ఒకసారి పోయిన సంవత్సరం 2003లో ప్రియాంక వాళ్ళు కెరల్స్కి వెళ్ళినప్పుడు ప్రశాంత్ అన్న చాలా బాగా పాటలు పాడతారు, ఒక్కసారి మీరు రండి ఒకసారి చూద్దాం అనేసి పోయినసారి గుడ్ ఫ్రైడేకి వచ్చినప్పుడు ప్రశాంత్ పాట వినడానికి వచ్చాను. కానీ నాకు ఇక్కడ అసలు ఎంత ప్రేమ అంటే అది నా తల్లిదండ్రులు కూడా నాకు ఇవ్వలేనంత ప్రేమ. ఈ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. నా జీవితంలో ఎన్నో మార్పులు. నాకు నా భర్త తాగొస్తే కోపంగా తనని తిట్టేసేదాన్ని. కానీ నేను వాక్యం వల్ల నేను ఎంతో బలపడి నా భర్తను ఒక్క మాట కూడా అనుకుంటే తనలో మార్పు చూడాలనేసి నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నా భర్తలో మార్పు రావడం, మళ్ళీ తను కూడా కాస్త డ్రింక్ చేసి వచ్చినా కూడా ఈ మందిరానికి వచ్చి గొడవ చేస్తానన్న తనే మందిరంలో వచ్చి వాక్యం విని కాస్త అయ్యగారికి ఇబ్బంది పెట్టినా నన్ను దయతో నన్ను క్షమించి నువ్వు వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే విగ్రహారాధన చేయమని నన్ను రోడ్డు అసలు ఇంటి ముందే చాలా మందిని పిలిచి ఇలా చర్చికి వెళ్తుంది అని చాలా విధించాడు నన్ను. పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల్ని తోసేయడం, నీ ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడం, విడాకులు ఇస్తామని చెప్పడం, అలాంటివి చాలా చేశాడు. సరే నేను విడాకులు ఇచ్చినా పర్లేదు కానీ నేను మాత్రం దేవునిలోనే ఉంటాను. నాతో ఉంటే ఉండు, లేకపోతే నేను పిల్లల్ని తీసుకొని నా దేవుడిని మాత్రం నేను వదిలిపెట్టలేను. నా దేవుడే నా జీవితాన్ని నిలబెడతాను. ఇదే ఒక మాట అన్నాను. ఇంకా అందరినీ వెళ్తే వెళ్ళని, దేవుడు అంతా ఒకటే కదా, నీకేమైతుంది అంటే మరి నన్ను మా కులదేవత ఉంది, నువ్వు దీపం పెట్టాలి, ఇది అది అని చాలా చెప్పారు. నన్ను చాలా హింసించారు. మామూలుగా కాదు, ఏదైనా పిల్లలకి జ్వరం వచ్చినా ఏదైనా నువ్వు ఇంట్లో దీపం పెట్టలేదు కదా అందుకే నీకు ఇలా జరుగుతుంది, నీకు బాగవుతుందని వాళ్ళు సంతోషపడ్డారు. కానీ నిజంగా నాకు బాగవుతున్న సంగతి వాళ్ళకు తెలియదు. అసలు నేను దేవుని మందిరానికి వచ్చి వాక్యంలో ఇంతగా బలపడుతున్నందుకు నా పిల్లల్ని కూడా మార్చుకున్నాను. మరి గత సంవత్సరంలో అక్టోబర్ 29 పెద్ద పాప కూడా బాప్తిసం ఉంటుంది. ఆమె కూడా మారు మనసు పొంది ఆమెను కూడా దేవునిలో తెలుసుకుంది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలుగా నేను తీసుకున్నప్పుడు చెప్పాను ఆమె, నువ్వు కూడా బాప్తిసం నాతో పాటే తీసుకోమ్మా అనేసి చాలా సార్లు చెప్పాను. కానీ ఆమె తీసుకోలేదు. మరి సడన్ గా ఏమైందో ఏంటో నాకు తెలియదు. కానీ మమ్మీ నేను కూడా బాప్తిసం తీసుకుంటాను. బాప్తిషంకి కూడా నేను ఆమె వచ్చినప్పుడు రాలేదు. ఎందుకంటే నా భర్త పిల్లలు ఆ రోజే కలగడానికి వెళ్ళారు. మరి నేను షాప్ వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళకూడదు ఎక్కడికి, ప్రియా ఒక్కతే వెళ్తే వెళ్ళనివ్వు, మేము వచ్చేంత వరకు నువ్వు ఉండాలి అని అంటే సర్లే ఆ దేవుడే ఉన్నాడు. నాకంత పుట్టింటి లాంటి మందిరం దొరికినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మరి ఆ పెద్దమ్మాయి బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా నేను రాలేదు. మరి వాళ్ళ అంతా చూసుకుంటారనే ధైర్యంతో ఎంతో సంతోషంగా ఉన్నాను. అలాగే నా భర్త కూడా తాగి రాకుండా సంతోషంగా రావాలని నేను ఆశిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని చెప్పే అవకాశం ఇచ్చినందుకు మరోసారి దైవజనునికి, అమ్మగారికి, అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నాను.